హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జేసీ డెటెక్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియో వచ్చేసి అనంతపురం జిల్లాలో మహిళా అభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ నందు అంతర్భాగంగా నడపబడుతున్న వన్ స్టాప్ సెంటర్లో కొన్ని పోస్టులు అనేవి కాంట్రాక్ట్ విధానాన్ని భర్తీ చేయబోతున్నారండి. ఆ పోస్టులకు సంబంధించి పూర్తి వివరాన్ని వీడియోలో చూద్దాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఫ్రెండ్స్, ఈ యొక్క నోటిఫికేషన్ పీడిఎఫ్ని మన టెలిగ్రామ్ ఛానల్ జేసీ ఎడ్యుటెక్లో పోస్ట్ చేశాను. ఒకవేళ ఎవరికైనా డౌట్స్ ఉంటే ఒకసారి అక్కడ చెక్ చేయండి. అలాగే ఈ యొక్క పోస్టులకు సంబంధించిన అప్లికేషన్ ఫామ్ అనేది కూడా పీడిఎఫ్లోనే ఉంటుందని. ఎవరికైతే యూస్ఫుల్ ఉంటుందో వాళ్ళకి వీడియో షేర్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, పోస్టుల వివరాల్లోకి వెళ్తే సైకో సోషల్ కౌన్సిల్ ఒక పోస్ట్ ఉందండి. ఈ యొక్క పోస్ట్కి మహిళా అభ్యర్థులు మాత్రమే అర్హులు. నెక్స్ట్ పోస్ట్ వచ్చేసి మల్టీపర్పస్ స్టాఫ్ కుక్, ఇందులో ఒక పోస్ట్ ఉందండి. సెక్యూరిటీ గార్డ్ ఆర్ నైట్ గార్డ్, దీంట్లో 2 పోస్టులు అనేవి ఉన్నాయండి. ఈ యొక్క పోస్టులకు సంబంధించిన మరిన్ని వివరాల కోసం అధికారిక వెబ్సైట్ అనేది చెక్ చేయాల్సి ఉంటుందండి. ఆ వెబ్సైట్ వచ్చేసి anandapuram.ap.gov.in. ఇంక ఈ యొక్క పోస్టుకి అప్లికేషన్ ఫామ్తో పాటు విద్యార్హత పత్రాలు, కుల ధృవీకరణ పత్రం మరియు అనుభవ ధృవీకరణ పత్రం అనేది గెజిటెడ్ అధికారిచే ధృవీకరించి దరఖాస్తునకు జతపరిచి అర్హులైన అభ్యర్థులను ఈ యొక్క దరఖాస్తులు అనేది మహిళా మరియు శిశు సంక్షేమ సాధికారిక అధికారి కార్యాలయంలో ఈ నెల 15వ తేదీ నుంచి ఈ నెల 25వ తేదీ వరకు సమర్పించాల్సి ఉంటుందండి. ఇంకో పోస్టులకి సంబంధించి శాలరీ, ఏజ్ లిమిట్ అండ్ ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటనేది ఇప్పుడు చూద్దాం. ఫ్రెండ్స్, మనం చెప్పిన ఈ 3 పోస్టులకి ఏజ్ లిమిట్ అనేది 25 నుంచి 42 సంవత్సరాలు అండి. ఇంకా ఏజ్ రిలాక్సేషన్ అనేది కూడా యాజ్ పర్ గవర్నమెంట్ నామ్స్ ప్రకారం ఉంటుందని చెప్పి కూడా ఇచ్చారండి. ఇంకా సైకో సోషల్ కౌన్సిలర్కి క్వాలిఫికేషన్ విషయానికి వస్తే సైకాలజీ, సైకియాట్రీ, న్యూరో సైన్స్లో డిప్లొమా లేదా డిగ్రీ చేసిన వారు ఈ యొక్క పోస్ట్కి అర్హులు అని చెప్పి ఇచ్చారండి. ప్రిఫరబుల్గా 3 years ఎక్స్పీరియన్స్ ఉండాలని చెప్పి ఇచ్చారు. ఇంకా ఈ యొక్క పోస్ట్కి శాలరీ అనేది 20,000 ఉంటుంది. మల్టీపర్పస్ స్టాఫ్ కుక్కి శాలరీ వచ్చేసి 13,000 అండి. ఈ యొక్క పోస్ట్కి 10th పాస్ అయిన అభ్యర్థులు, అదేవిధంగా సంబంధిత యాక్టివిటీలో నాలెడ్జ్ అండ్ ఎక్స్పీరియన్స్ ఉండాలని చెప్పి ఇచ్చారు. నెక్స్ట్ పోస్ట్ వచ్చేసి సెక్యూరిటీ గార్డ్ అండ్ నైట్ గార్డ్, దీనికి శాలరీ వచ్చేసి 15,000 ఉందండి. ఇంకా ఈ యొక్క పోస్ట్కి సెక్యూరిటీ పర్సనల్లో 2 years ఎక్స్పీరియన్స్ ఉన్న అభ్యర్థులు అర్హులని చెప్పి ప్రిఫరబుల్గా రిటైర్డ్ మిలిటరీ ఆర్ పారామిలిటరీ పర్సనల్స్ అయితే ఉంటే. ఇది ఫ్రెండ్స్, ఈ యొక్క ఆర్టికల్ సంబంధించిన డీటెయిల్స్. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.